సార్ మినిస్టర్ గారు వాళ్ళు మాట్లాడతారంట. పండు గారు, సార్ నమస్తే అండి. సార్ సార్ నమస్తే సార్. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు, మీరు ప్రజల డబ్బులతో ఆడుకుంటున్నారు. సార్ సార్ అది అవునా కదా? ప్లీజ్ సార్. మీకు హెడ్ ఎవరో ఇతను ఈ మెడికల్ షాప్ ఎవరి పేరు మీద ఉంది? మా మేనకోడ పేరు ఉందా సార్? పూర్తి చేద్దని చెప్పి మీరు మంత్రి గారు రైట్ హ్యాండ్ కట్టా పండు, అంతే కదా? వాళ్ళ అబ్బాయి మానిటరింగ్ చేసేవాడు మిమ్మల్ని. ఇప్పుడు మీ డ్యూటీ ఏంటి? ఇప్పుడు ట్యాబ్లెట్లు హాస్పిటల్లో దొరకట్లేదు, మీ దగ్గరికి వచ్చారు, మీ దగ్గర లేవు స్టాక్, మీరు ఏం చేయాలి నెక్స్ట్? ఏమండి? అదే పెడుతున్నారు, టాబ్లెట్స్ పెడుతున్నారు. ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తున్నారు? లోకల్ మీ షాప్ పేరేంటి? జనరిక్ మెడిసిన్ అయినప్పుడు మీరు జనరిక్, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు, మీ దగ్గర స్టాక్ లేనప్పుడు జనరిక్ మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేయాలి, అవునా కదా? మరి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు కొనటం వల్ల ఏమవుద్ది? ప్రైవేట్ హాస్పిటల్లో కాదు, ప్రైవేట్ సెక్టర్ నుంచి తెస్తున్నారు మందులు. ఇక్కడ ఉన్న బిల్స్ ఎదురుకుండా ఇట్టు మాట్లాడుతున్నాను నేను. జనరిక్ లో కొనవలసిన మందులు ఇందులో కొనటం వల్ల ఏమవుద్ది? 10 రూపాయల టాబ్లెట్ జనరిక్ లో కొంటే 5 రూపాయలకి వస్తుంది. ప్రైవేట్ మెడికల్ షాపుల్లోకి వెళ్ళి 10 రూపాయలకి తెచ్చి 10 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే పేషెంట్లు ఎంత నష్టపడుతున్నారు? పేషెంట్ల మీద మీరు వ్యాపారం చేస్తున్నారు, అవునా కదా? ఇంకేముండదు, మిమ్మల్ని తీసేయడమే. కానీ ఇక మీద నుంచి అంటే ఇక మీద నుంచి ఏంటి హాస్పిటల్ అంతా ఈ మంత్రి కొడుకు వచ్చి మొత్తం రభస చేసాడు, మొత్తం వ్యాపారం చేసాడు. మిమ్మల్ని వ్యాపారం చేసుకోమన్నాడా? ఈ పేషెంట్లు ఆరోగ్యాలతో ఆడుకోమన్నాడా? వాళ్ళ డబ్బులతో ఆడుకోమన్నాడా మిమ్మల్ని? మరి ఏంటి బిల్స్ ఏంటి? వ్యవహారం అంటే వాళ్ళు నష్టపోతున్నారు కదా. రూపాయికి 2 రూపాయలు అయిపోతుంది వాళ్ళకి. ఇంకేం జరగటం కాదు, కానీ మేము కంప్లైంట్ పెడతాను. అది పాత బిల్స్ అన్ని కూడా మాకు అర్జెంట్గా ఇవ్వాలి.